ఓకే. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. నా పేరు సర్వేపల్లి ఈశ్వరోపాచారి. 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షాన, విద్యార్థుల ఆలోచన మేరకు ఎన్నో పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ముఖ్యమంత్రిగా చేసుకోగలిగాము. ఆనాడు ఫీజు రీయింబర్స్మెంటు, అలాగే స్కాలర్షిప్ల కోసం ఎన్నోసార్లు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. 2014లో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నగరాధ్యక్షుడిగా ప్రతిపక్షంలో మా గళాన్ని వినిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న ఉద్దేశంతో 2019 వరకు మేము ఎన్నో పోరాటాలు చేశాము. 2019 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చేసుకున్న తర్వాత విద్యార్థులకి, యువతకి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నాము. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అలాగే స్కాలర్షిప్లు కానివ్వండి, జాబ్ క్యాలెండర్ కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, ఎన్నో వస్తాయి అనుకున్నాము. కానీ 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు, డిఎస్సి రిలీజ్ చేస్తా అని చెప్పారు. ఈనాటికి కూడా ఈరోజు విద్యార్థులు, యువత ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి, నా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయదలుచుకున్నాను. మా నాయకుడు ఆనం రామనారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయన శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. ఆయన ఆలోచనల మేరకు ఆనం రామనారెడ్డి గారు, అలాగే ఆనం రంగమయ్యరెడ్డి గారి ఆలోచనలతో ఆయన అడుగు వేస్తూ ఈరోజు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాము. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరే ఆలోచనల మేరకు ఈరోజు నా యొక్క రాజీనామా ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్కి, అలాగే నాకు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడానికి సహాయం చేయడం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ఆనం రామనారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సర్వేపల్లి ఈశ్వరోపాచారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఏమనగా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర పదవికి రాజీనామా చేయదలుచుకున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014, 2019 దాకా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగర విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. విద్యార్థుల కోసం, విద్యార్థుల యొక్క ఆలోచనల కోసం ప్రతి ఒక్క నిత్యం మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అలాగే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి తీసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు యువతని, విద్యార్థులను ఎంతో ఆకర్షించి యువతకి పనికొచ్చే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తారనుకున్నాము. కానీ 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు యువత, విద్యార్థులు ఎంతో నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం వల్ల. ఈరోజు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. మెగా డిఎస్సీ అని చెప్పారు, ఒక్క మెగా డిఎస్సీ కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకి, యువతలకి ఒక్క సంస్థలు కూడా, కొత్త సంస్థలు కానీ, అలాగే పారిశ్రామిక విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేయడం పరిస్థితి లేదు. అలాగే రామనారెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. కాబట్టి మా నాయకుడు ఆనం రామనారెడ్డి గారి ఆలోచనల మేరకు, అలాగే యువనేత ఆనం రంగమయ్యరెడ్డి గారి అడుగులతో పాటు అడుగు వేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా రాష్ట్ర విద్యార్థి పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను. నాకు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవడానికి తోడ్పడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఆనం రామనారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర పదవికి, అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయదలుచుకున్నాను. కాబట్టి నా రాజీనామా లేఖని స్వీకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను.